లక్ష్మి, క్యాలెండర్లో ఏవో నోట్ చేస్తున్నావు? ఇవాల్టికి సంధ్య ఫోన్ చేసి 6 రోజులైందండి. ఓ అదే, ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందేమో. అదే కాక ఆకాష్కి ఆరోగ్యం కూడా బాగాలేదు కదా, దగ్గరుండి చూసుకుంటుందేమో. నేను అదే అనుకున్నాను. కానీ సంధ్యని చూడకుండా, కనీసం ఫోన్లో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. అందుకే బెంగగా ఉందండి. ఇది మరీ బాగుంది. చదువుకునే పిల్లల్ని హాస్టల్లో వేస్తే అమ్మా నాన్న కోసం బెంగ పెట్టుకున్నట్టు ఏంటే నీ మాటలు? అబ్బో, పెద్ద నేను ఒక్కదాన్నే ఫీల్ అవుతున్నాను. మరి మీరు కూడా సంధ్య గురించి ఆలోచిస్తున్నారు. పైకి చెప్పడం లేదు, నేను చెప్తున్నాను, అంతే తేడా. అది కాదు లక్ష్మి, సంధ్యకి ఇప్పుడు పెళ్ళయింది. ఇంతకు ముందులా కాదు. దానికో మొగుడు, సంసారం ఉంది. అస్తమాను ఫోన్ చేయకూడదని నాకు చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? చెప్పడం వేరు, భరించడం వేరండి. ఇప్పుడు అర్థమైందా? ఏమండి, సంధ్యని చూడాలనిపిస్తుందండి. ఒకసారి వీడియో కాల్ చేద్దామా? ఇన్ని రోజులు చేయలేదంటే సంధ్య బిజీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఫ్రీ అయ్యాక తనే ఫోన్ చేస్తుంది, ఊరుకో. అది కాదండి. చూడు లక్ష్మి, ప్రేమన్నది గుండెల్లో ఉంటే చాలు. 1కి 10 సార్లు ఫోన్లు చేసుకోకపోయినా పర్వాలేదని మార్నింగ్ వాక్లో మా ఫ్రెండ్ చెప్పాడు. ఎవరంకుల్ ఆ ఫ్రెండ్? నాకు కూడా పరిచయం చేయండి. రామ్మా దివ్య, కూర్చోమ్మా. ఏమ్మా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తున్నాను అంకుల్. ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించి ఇలా వచ్చాను. నీకనిపించినట్టు మా సంధ్యకి ఎప్పుడు అనిపిస్తుందో. అదేంటి అలా అంటున్నారు? సంధ్యని చూసి మాట్లాడి 6 రోజులైందమ్మా. ఓ, ఆఫీస్కి రావడం లేదు, నాకు కాల్ చేయడం లేదు అనుకున్నాను. మిమ్మల్ని కూడా మర్చిపోయిందా? మర్చిపోవడం ఏముండదమ్మా, పాపం ఖాళీ దొరికుండదు. మీరు నాన్న కాబట్టి ఇలా అర్థం చేసుకున్నారు. నేను ఫ్రెండ్ కాబట్టి ఏమైందో కనుక్కోవడానికి ఇంటికి వెళ్ళాను. ఆకాష్కి జ్వరం వస్తే మన మేడం గారు సేవలు చేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయి అక్కడే ఉండిపోయారు. ఆకాష్కి ఇంకా జ్వరం తగ్గలేదా అమ్మా? ఇంకెక్కడ జ్వరం అంకుల్, ఎప్పుడో తగ్గిపోయింది. భార్య పక్కనే ఉండి సపర్యలు చేస్తే ఎలాంటి భర్తకైనా ఎలాంటి రోగమైనా తగ్గకుండా ఉంటుందా? సంధ్యకి ఆకాష్ అంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో అని అప్పుడే తెలిసింది. ఫస్ట్ టైం ఆకాష్ గురించి చెప్తుంటే సంధ్య మొహంలో నవ్వు చూశాను. ఆమె మీ దగ్గరికి రాకపోయినా ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది. పోన్లేమ్మా, ఆ జంట సంతోషంగా ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి? ఇన్ని రోజులు రాకపోతే మళ్ళీ ఏదైనా గొడవైందేమోనని భయపడ్డాను. సంధ్యతో మాట్లాడిన తర్వాత ఆ పరిస్థితులు ఇంక రావు అనిపిస్తుంది. చాలా మంచి మాట చెప్పావమ్మా. ఇప్పటి వరకు మా సంధ్య ఫోన్ చేయలేదని బాధపడ్డాను. ఇప్పుడు తన భర్తని చూసుకుంటూ బిజీగా ఉందని తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంధ్య ఇక్కడికి రావడం కన్నా అక్కడ సంతోషంగా ఉండటమేనమ్మా మేం కోరుకునేది. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నేనంటున్న మాటలకి, ఆడుతున్న నాటకాలకి నా మీద కోపంగా ఉందా? నాకు కూడా నచ్చటం లేదు, కానీ తప్పటం లేదు సంధ్య. నేను చెబుతున్నానని కాదు, కానీ సంధ్యని నువ్వు కూడా చూస్తున్నావుగా. పేరొక్కటే గాని తనకి నీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఈ సంధ్య నా మాట విన్నట్టే ఉంటుంది, కానీ ఆఖరికి తనకు నచ్చినట్టే చేస్తుంది.
నేనంటే గౌరవం ప్రేమ చూపిస్తుంది కానీ కోపం వస్తే గెట్ లాస్ట్ అన్నట్టు మాట్లాడుతుంది. భార్యగా వచ్చిన తనకి అంత పొగరుంటే ప్రేమించి ఇంటికి తీసుకొచ్చిన నాకెంతుండాలి? నువ్వే చెప్పు. నువ్వెలా అయితే మీ అమ్మా నాన్నల కన్నా నేనే ఎక్కువ అని ఫీల్ అయ్యావో ఈ సంధ్య కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అది సంధ్యకి నచ్చటం లేదు. అత్తమామల్ని అమ్మా నాన్నని పిలుస్తూ వాళ్లే గొప్ప అన్నట్టు బిహేవ్ చేస్తుంటే నా కోపం రాదా? అందుకే జ్వరం నాటకం ఆడి పుట్టినరోజుకు వెళ్లకుండా చేశాను. అదే నాటకాన్ని కంటిన్యూ చేసి ప్రేమ చూపించి నా మీద నమ్మకాన్ని పెంచుకున్నాను. నువ్వెప్పుడూ నా కళ్ల ముందే ఉండాలని సెంటిమెంట్ డోస్ ఎక్కువ చేసి నా కోరికని తెలిసేలా చేశాను. సంధ్య తప్పకుండా దాని గురించి ఆలోచిస్తుంది. నాకు నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటుందా లేక ఎప్పట్లానే తనకు నచ్చినట్టుంటుందో ఈసారి తేలిపోతుంది. నా నుండి నువ్వు ఒక్క సెకండ్ కూడా దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్. I love you so much. ఎన్ని రోజులు మీ ప్రేమ మొత్తం స్వార్థం మూర్ఖత్వమే అనుకున్నాను. కానీ ఇప్పుడే ఆ ప్రేమ విలువేంటో తెలుస్తుంది. ఎన్ని రోజులు కోపంతో కళ్ళు మూసుకుపోయి మీ ప్రేమని నేను గుర్తించలేదు. ఈరోజు ఆ ప్రేమంటే గౌరవం పెరిగింది. ఆ గౌరవంతోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు కోరుకున్నట్టే ఈ రోజే ఉద్యోగం వదిలేస్తాను. ఒక హౌస్ వైఫ్గా మీరు నన్ను ఎలా చూడాలనుకున్నారో అలానే మారతాను. ఏమండి, హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారా? దేనికి? దేనికేంటండి, నెలలా చెకప్కి రమ్మని డాక్టర్ గారు చెప్పారు కదా, మీరు మర్చిపోయారా? వాళ్ళు ఏదో ఒకటి అలానే చెబుతుంటారు లక్ష్మి. మనం విని సరే అని ఊరుకోవాలి. సీరియస్గా తీసుకుంటే ఎలాగా? అలా తీసుకోకపోతే సీరియస్ అయ్యేది మన ఆరోగ్యమే. మీరు తప్పించుకోవడానికి తెలివితేటలు చూపించకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వెళ్తానులే లక్ష్మి. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, వాకింగ్ యోగా కూడా చేస్తున్నాను. అయినా సరే వెళ్లాల్సిందే కదండి. లేదంటే అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను. చెబితే చెప్పుకో. ఏంటి, చెప్పుకుంటే చెప్పుకోనా? భయం లేదా మీకు? లక్ష్మి, నేను సంధ్య కోపం గురించి దాని తిట్ల గురించి ఆలోచించడం లేదు, ఖర్చు గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళితే ఎంత లేదన్నా 1000 రూపాయలు అవుతుంది. ఏదైనా టెస్టులు రాస్తే అదో అదనపు ఖర్చు. నెల నెలా మనకి డబ్బులిచ్చే సంధ్యకి ఇదంతా భారమే కదా. ఆకాష్ వద్దని చెబుతున్నా మన కోసమే ఉద్యోగం చేస్తుంది. వచ్చిన జీతం మొత్తం మనకే ఖర్చు పెడుతుంది. వేరే దారి లేక మనం కూడా డబ్బులు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆరోగ్యం పేరు చెప్పి అదనపు ఖర్చు పెంచడం ఎందుకు లక్ష్మి? మీరు చెప్పేది కూడా నిజమేనండి. కానీ ఈ మాట సంధ్యకి తెలిస్తే చాలా బాధపడుతుంది. మీ ఆరోగ్యం కన్నా దానికి డబ్బులు ఎక్కువ కాదు. మన కోసమే ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదండి. అదీ కాక నెలలా మీరు చెకప్కి వెళ్తే ఏ సమస్య ఉన్నా చిన్నగానే మాయం అవుతుంది. అదే పెద్దదైతే సమస్య, ఖర్చు, బాధ అన్నీ పెద్దవవుతాయి కదండి. మీకోసం నా కోసం కాకపోయినా మన సంధ్య కోసమైనా మీరు హాస్పిటల్కి వెళ్ళండి.
మధ్యన పెళ్లిళ్లలో మెహందీ ఫంక్షన్ కామన్ అయిపోయింది కదా బాబ్జీ. అవునండి, పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు హిందీ వాళ్ళ సంప్రదాయాలు మనం అంటించుకున్నాం. అసలు మన తెలుగు వాళ్ళు పెళ్లికి ముందు చుట్టాలందరూ చక్కగా కూర్చొని గోరింటాకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆకులు తెచ్చి రుబ్బే ఓపిక ఎవ్వరికీ లేక కోన్లతో కానిచ్చేస్తున్నారు. వాటిలో ఉండే కెమికల్స్ కి చేతులు పాడవటమే కాదు, క్యాన్సర్ కూడా వస్తుందంట. సాంప్రదాయాల గురించి కూడా నీకు మంచి పట్టుంది బాబ్జీ. మన గురించి మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? నువ్వింతగా చెప్పిన తర్వాత నాకు కూడా గోరింటాకు పెట్టుకోవాలనుంది బాబ్జీ. మీకా? ఇప్పుడెందుకండి? ఎందుకు ఏంటి అని అడగకుండా నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ బాబ్జీ. మర్చిపోయావా మన రూల్స్? లేదండి, అన్ని గుర్తుకొస్తున్నాయి. వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి? మెహందీ కోన్లు. అంటే నన్ను చంపేద్దామనా? చంపటం ఏంటండి? కోన్లు పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని నువ్వే చెప్పావు కదా. అంటే సేవలు చేయడం కన్నా నన్ను చంపేయడం ఈజీ అని ఇలా ప్లాన్ చేస్తున్నావా? అమ్మ బాబోయ్, నేను అంత దూరం ఆలోచించలేదండి. ఇప్పటికిప్పుడు గోరింటాకు దొరకదు కదా అని అలా అన్నాను. అయినా ఈ మధ్య మార్కెట్లోకి మంచి కోన్లు కూడా వస్తున్నాయండి. ఈ కవరింగులు కోన్లు వద్దు, నాకు గోరింటాకే కావాలి. కావాలంటే ఎలా వస్తాయండి? పక్కింటి గార్డెన్ లో ఉంటుందండి. పండు పంపించిందని వెళ్ళి ఆకులు కోసి మెత్తగా రుబ్బండి. ఏంటి, నేను రుబ్బాలా? నా వల్ల కాదండి. అవునా? అవునండి. ఒక్క నిమిషం. ఇదేంటో తెలుసా? నేను చెప్పిన పని చేస్తానని నువ్వు సంతకం పెట్టించిన డాక్యుమెంట్. దీని కాపీ లేడీ ఎస్ఐ దగ్గరుంది. ఫోన్ చేసి విషయం చెప్పానంటే నీ మొహానికి లాఠీలతో మెహందీ పెడతారు. ఫోన్ చేయమంటావా? చేస్తే చేసుకోండి, నాకేం భయం లేదు. ఏంటి, భయం లేదా? అంతకు తెగించావా? అవునండి. ఒకవేళ లేడీ ఎస్ఐ గారు వస్తే ఆవిడికి కూడా కొంచెం గోరింటాకిచ్చి పంపిద్దాం. మీరు మాత్రం ఈ డాక్యుమెంట్ ని జాగ్రత్తగా మడిచి దాచుకోండి. దీన్నేం చేయాలో నాకు తెలుసు గాని వెళ్ళి గోరింటాకు తీసుకురా. అలాగేనండి. అనవసరంగా కోన్ల గురించి అతిగా బాగి నా దరిద్రానికి నేనే దారి చూపించుకున్నాను. పండుగారు, ఇదేదో తేడాగా ఉందే. గోరింటాకే కోసావా లేక చేతికందిన ఆకులన్నీ తెచ్చి రుబ్బావా? లేదండి, స్వచ్ఛమైన దేశీ గోరింటాకు. పెట్టుకోగానే ఎర్రగా పండిపోతుంది. అవునా? ఒకవేళ పండలేదంటే మాత్రం నీకు పనిష్మెంట్ ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఓహో, ఆ ఆఫర్ కూడా ఉందా అండి? చాలా థ్యాంక్స్. ఇదిగో తీసుకోండి. తీసుకుని నేనేం చేసుకోను? అదేంటండి అలా అంటారు? మీరు కావాలని చెప్తేనే కదా కష్టపడి రుబ్బి తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని నువ్వే నా చేతికి పెట్టు. నాకు రాదండి. ఫోన్లో చూసి పెట్టు బాబ్జీ. అదేదో మీరే చూసుకొని చేసుకోవచ్చు కదండి. నేను చూడటం కాదు, లేడీ ఎస్ఐకి గోరింటాకు పెట్టడం వచ్చో రాదో అని అడుగుతాను. ఒకవేళ వస్తే ఇద్దరికి కలిపి పెడుతుంది. ఓకేనా? ఎందుకండి ఆవిడ్ని అనవసరంగా శ్రమ పెట్టడం? ఒప్పుకున్న బిళ్ళకి వాయించక తప్పదన్నట్టు నేనున్నాను కదా. చెయ్యివ్వండి.
మిమ్మల్ని యాక్సిడెంట్ చేసే ముందు మా అమ్మమ్మ ఫోన్ చేసి నా జీవితం మలుపు తిరుగుతుంది అని చెప్పింది. ఆ మాటలు విని నా జాతకంలో శనిగారు సైడ్ అయ్యి సుడి తిరుగుతుందేమో అనుకున్నాను. కానీ ఇలా నెత్తి మీద ఐటమ్ సాంగ్ ఆడతారు అనుకోలేదు. అంటే నన్ను శని అంటున్నావా? మీరు శని ఏంటండి? సకల కళా దేవత, దయాశీలి, కారుణ్యమూర్తి. పొగడ్తలతో బాగానే తిడుతున్నావు. ఏంటండి మీరు? నా ప్రతి మాటని అపార్థం చేసుకుంటే ఎలా? చెయ్యివ్వండి. చూసుకోండి. రాదు రాదు అంటూనే బాగానే పెట్టావే. ఏదో నాకు వచ్చినట్టు పెట్టానండి. మరి నేను వెళ్తానండి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఓకే బాబ్జీ. ఒక్క నిమిషం. వెళ్లే దారిలో ఏదైనా గుడి కనిపిస్తే నా చెయ్యి ఎర్రగా పండాలని మొక్కుకో. నీ మొక్కులు ఫెయిల్ అయినా, ఈ కలర్ ఫేడ్ అయినా నీకు పనిష్మెంట్ గ్యారంటీ. మహాప్రసాదం. ఇంత గొప్ప ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా మొక్కుకుండా ఉంటానా? వస్తానండి. శాలరీ ఎక్కువ ఇస్తున్నారని కంపెనీ ఎలా మారిపోతావు గోపాల్? ఉద్యోగం అంటే డబ్బు తప్ప వేరేం లేదా? నిన్ను నీ టాలెంట్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీకు అప్పగిస్తే ఇలా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం న్యాయమేనా? రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఉద్యోగం సంపాదించడం గొప్ప కాదు, కానీ సంపాదన కోసం ఉద్యోగాలు మారుతున్నావే, అది చాలా పెద్ద తప్పు. జస్ట్ రిమెంబర్ దిస్. ఖాళీగా ఉన్నప్పుడు పిలిచి ఉద్యోగం ఇస్తే మనల్ని దేవుడితో కంపేర్ చేసి మాట్లాడతారు. అదే ఉద్యోగం వదిలేసే రోజు వస్తే మాత్రం మన మాట అస్సలు లెక్క చేయరు. ఏ మనుషులో ఏంటో. నువ్వేంటమ్మా ఎలా వచ్చావు? కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడాలా? కాదు సార్. ఈ లెటర్ ఏంటమ్మా? నా రెసిగ్నేషన్. వాట్? నువ్వు రిజైన్ చేయడం ఏంటమ్మా? రీజన్ ఏంటి? ఆకాష్ కోసం. ఆకాష్ కోసమా? అంటే వాడు మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? నన్ను వచ్చి మాట్లాడమంటావా? నా స్టైల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇమ్మంటావా? అయ్యో వద్దు సార్, ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. నీకు నువ్వుగానా? నమ్మలేకపోతున్నానమ్మా. అయినా సడన్ గా రిజైన్ చేసి ఏం చేద్దామని? ఇన్ని రోజులు వర్కింగ్ ఉమెన్ గా ఉన్న నేను హౌస్ వైఫ్ గా మారుతాను సార్. ఆయనకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటాను. ఎందుకంటే ఆయనకి నేను తప్ప ఎవరూ లేరు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం కన్నా ఇంట్లోనే ఉంటూ ఆయన ప్రేమని సంపాదించడమే ముఖ్యమని డిసైడ్ అయ్యాను. ఒక భార్యగా ఆయనకి నచ్చినట్టు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నీ మాటలెందుకో చాలా కొత్తగా ఉన్నాయమ్మా. ఉద్యోగం చేయడానికి వాణ్ణి చూసుకోవడానికి సంబంధం ఏముంది? పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, నీ విషయంలో వాడు తప్పు చేస్తున్నాడే తప్ప నువ్వెప్పుడు పర్ఫెక్ట్ వైఫ్ లాగానే ఉన్నావమ్మా. నీ నిర్ణయం వెనుక కారణం ఏంటో తెలియదు కానీ ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. నో సార్, ఎమోషనల్గా కాదు, ఒక భార్యగా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. జాబ్ కన్నా నాకు నా కుటుంబమే ముఖ్యం అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను రిజైన్ చేస్తే నాకన్నా ఎంతో అవసరం ఉన్న మరొక అమ్మాయికి
ఈ జాబ్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. సంధ్య, బీ ప్రాక్టికల్. నీ గుర్తుందా, ఒకప్పుడు జాబ్ రిజైన్ చేయమని నేను చెబితే నువ్వు చేయలేదు. మీ అమ్మా నాన్నల గురించి మాట్లాడావు. జాబ్ చేయటం కేవలం డబ్బు కోసమే కాదు, భద్రత కోసం అన్నావు. అవును అన్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి సార్. ఓ కమాన్ సంధ్య, డోంట్ బి చైల్డిష్. ఆకాష్ని నువ్వు మారుస్తావు అనుకుంటే నువ్వే మారిపోవటం, నీ మెంటాలిటీ మార్చుకోవడం ఏంటమ్మా? తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తుకెప్పుడూ మంచివి కాదు. తొందరపాటు కాదు సార్. నేను నా భర్త కోసం, ఆయనతో నా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాను. పరిస్థితులు మారినప్పుడు మనుషుల్లోనే కాదు, నిర్ణయాల్లో కూడా మార్పు వస్తుంది కదా సార్. సరేనమ్మా, నువ్వింత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత నేను ఎన్ని చెప్పినా నీకు అనవసరమే. అంటే నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టే కదా? లేదమ్మా, నేను యాక్సెప్ట్ చేయటం లేదు. అమ్మా నాన్న అన్నది మీకు పిలుపులా అనిపించినా నా దృష్టిలో మాత్రం అదే మా మధ్య బంధం. నా దృష్టిలో వాళ్ళు ఎవరూ లేని, ఎవరికి ఏమీ కాని అనాథలు. గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్తో అడ్జస్ట్ అవ్వలేక నీ దగ్గర శాలరీ అడుక్కుంటున్నారు. సొంత ఇల్లుండి కూడా ఇలా ముష్టివాళ్లలా బతికే కన్నా ఉరేసుకొని చావచ్చు కదా.